సజీవుడు, మన రక్షకుడు, సృష్టికర్త, సార్వభౌముడు, సర్వంతర్యామి యేసుక్రీస్తు నామములో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని భూమికి పునాదులు వేయబడక మునిపే ఎన్నుకున్నాడు. ఆయన తన యొక్క నిత్య ప్రణాళికలో మనల్ని జ్ఞాపకం చేసుకొని తన యొక్క కాలములో మనము ఆయన ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు వైపుకు ఆకర్షించబడుటకును, క్రీస్తు రక్తములో మన పాపములను కడుగుకొనుటకును ప్రభువు చూపించినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు. నిత్య జీవానికి వారసులుగా చేసినటువంటి దేవునికి వందనాలు. దేవుని యొక్క వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా మనము పరిశుద్ధపరచబడుచున్నాము, క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడుచున్నాము. దేవునికి వందనాలు. బైబిల్లో ఒక్కొక్క మాట అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వ్రాయబడినటువంటి మాట. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ మాటలలో ఉన్నటువంటి జీవాన్ని, వెలుగును మనము గ్రహించుటకు పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేయునుగాక. మనంతకు మనమే మన శక్తి సామర్థ్యముల ద్వారా వాక్యము యొక్క గూఢార్థాలను మనం గ్రహించలేము. ఆయన ఆ వాక్యాల మీద తన వెలుగును ప్రకాశింప చేస్తే మనకు ఆ వాక్యములో ఉన్నటువంటి ఆంతర్యమును అర్థం చేసుకునే ఆత్మీయ కనులు మనకు కలుగును. సంగముతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక. కీర్తనల గ్రంథము 35వ కీర్తన 3వ వచనములో 2వ భాగాన్ని ఈరోజు ధ్యానం చేసుకుంటున్నాము. కీర్తనలు 35 3వ వచనం. ఈటె దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము, నేనే నీ రక్షణ అని నాతో సెలవెమ్ము. దేవునికి స్తోత్రం. నేనే నీ రక్షణ అంటే ఏకైక రక్షకుడు, లోక రక్షకుడు, నేనే నీ రక్షణ. ఇది చాలా దగ్గరగా ఉన్నటువంటి మాట, మనకు పలుమారు వినబడుతున్నటువంటి మాట, మనం అనుభవిస్తున్నటువంటి మాట. యేసు క్రీస్తు, యేసు అనగా రక్షకుడు. నీవే నా రక్షణ, నీవే నా రక్షణ. రక్షణ అన్న మాటకు వెనుక లేదా దానికంటే ముందున్నటువంటి మాట పడిపోయినటువంటి స్థితి. అది ఆదికాండములో 3వ అధ్యాయములో పడిపోయినటువంటి స్థితి. భౌతికముగా ఎవరైనా కింద పడితే మనము లేపి రక్షించవచ్చు. నీళ్ళలో కొట్టుకొని పోతుంటే ఎవరైనా ఈత వచ్చిన వాళ్ళు దిగి లేదా వారిని రక్షించవచ్చు. ప్రమాదాల నుంచి రక్షించవచ్చు, రోగాల నుంచి మందులిచ్చి వైద్యం చేసి రక్షించవచ్చు. ఇప్పుడు రక్షణ అన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి రక్షణ అన్నటువంటి మాటకు ఎక్కడి నుండి రక్షణ, దేని నుండి రక్షణ అనగా, ఎవరూ తీసివేయలేని, ఎవరు ఏ విధము చేతనైనను కడగలేనటువంటి పాపము, దేవుడికి ఇష్టమైనటువంటిది, అసహ్యమైనటువంటిది, విరోధమైనటువంటిది, దేవునిలో అసలు లేనటువంటిది పాపము. ఈ పాపము మొట్టమొదటగా ఆదాము హవ్వలో ప్రవేశించి మానవులందరికీ కూడా పాపము ద్వారా మరణము, పాప మరణముల నియమము శరీరములోనికి వచ్చేసింది. పుట్టుకతోనే మనుషులు పాపముతో పుట్టుచున్నారు, జీవిస్తున్నారు. అయితే రక్షణ అన్నటువంటిది ఆదిలోనే జరిగి ఉన్నది. 3వ అధ్యాయము 15వ వచనంలో దేవుడే రక్షణకు ప్రారంభం.
దేవుడే రక్షణకు ప్రారంభం. సంతానము నీ సంతానము నీ ద్వారా వచ్చినటువంటి వారు పాపానికి కారణమైనటువంటి ఆ అపవాది యొక్క తలను చితక త్రొక్కించును. రక్షణ వింటున్నటువంటి నీవు, బోధిస్తున్నటువంటి నేను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకొని జ్ఞాపకం చేసుకునవలసినటువంటి మాట, నేను రక్షించబడ్డానా? నీవు రక్షించబడ్డావా? నేను రక్షణ పొందడానికి ఏమి జరిగింది? అసలు నేను రక్షించబడ్డాను అన్నదానికి రుజువులేంటి? ఇది చాలా ప్రాథమికమైనటువంటి బైబిల్ యొక్క సమాచారం, ప్రాథమికమైనటువంటి విషయము రక్షణ. నువ్వు రక్షించబడ్డావా? శుభవార్త ఏంటంటే రక్షణ మన నుండి ప్రారంభము కాదు. మనము ఎంతసేపు నువ్వు పాపంలో ఉన్నావు, పడిపోయావు, చీకట్లో ఉన్నావు, దేవునికి దూరముగా ఉన్నావు, నరకానికి పాత్రులవు, దేవుని ఉగ్రతకు పాత్రులవు ఎంత చెప్పినా, ఏలాగు రోగి తనంతకు తాను వైద్యము చేసుకొనలేడో అట్లే పడిపోయినటువంటి వ్యక్తి తన్ను తాను దేవుణ్ణి ఎన్నుకోలేడు. అందుకనే నేనే రక్షణ అని అంటున్నాడు. అందుకనే నేనే రక్షణ. 4వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 12వ వచనము. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమునని మనము రక్షణ పొందవలెను కానీ ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఏ నామమున కూడా రక్షణ లేదు, యేసు నామములోనే రక్షణ. నేనే రక్షణ. ఈ సువార్త ప్రకటించబడుతుంది. పాత నిబంధన కాలముల నుంచి, పడిపోయిన సమయము నుండి బలులు యేసుక్రీస్తుకి అవి ఛాయగా ఉన్నాయి. బలుల ద్వారా ప్రవక్తల యొక్క పేతురు పత్రిక 1:10 ప్రకారము పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలందరూ కూడా యేసుక్రీస్తు ఆత్మను కలిగినటువంటి వారు కాబట్టి వారికి సువార్త ప్రకటించబడుతుంది. వారు యేసు క్రీస్తుని ఎరిగి ఉన్నవారు, అనేకులు యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారు. గనక నేనే రక్షణ అంటే యేసుక్రీస్తే రక్షణ. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవమేగా, ఏసేగా ఇంకెవరు లేరని ఎంచి చెప్పిన యేసుని యొద్దకు రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ఈ మాటలు పాటలు వింటుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని ప్రేరేపించునో, ఎవరి పాపములను ఒప్పింపచేయునో, యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. ఎవరి పాపములను ఒప్పింపచేసి, ఎవరు పాపముల వలన
భారాలను మోస్తున్నారో వారి యొక్క భారము వారికి తెలిసేటట్లు చేసే పని పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. అసలు భారము ఉంది అన్నది తెలిస్తేనే గదా నన్ను రక్షించండి అని చెప్పడానికి. రోగం ఉందని తెలిస్తేనే గదా నేను డాక్టర్ దగ్గరికి పోవాలన్నటువంటిది అనపడేది. ఎక్కడైనా గుంతలో పడిపోతే నేను పడిపోయాను కాబట్టి పైకి చూస్తాం. ఎవరైనా ఆ దారిలో పోతున్నారా అని ఎదురు చూస్తాం. లేతే అరుస్తాము. నన్ను ఎవరు పట్టుకోకపోతే, పైకి లేవనెత్తకపోతే, ఇక్కడే ఉంటే నేను చనిపోతాను అన్న మనస్సు ఉంటేనే గదా! ఆ రక్షణ అన్న పదము అక్కడికొచ్చేది. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యము. కఠిన హృదయాలను పగలగొట్టేవాడు. వాత వేయబడినటువంటి మనస్సులను పరిశుద్ధాత్మ అగ్నిచేత కాల్చివేసి మెత్తని మాంసపు గుండెను అనుగ్రహించువాడు. తండ్రి ఎవరిని ఆకర్షించునో వారిలో కలిగేటటువంటి ఈ కార్యము. నేనే రక్షణ, నేనే రక్షణ. నేనే రక్షణ. చూడండి, ఇదే కీర్తనల గ్రంథంలో 118వ కీర్తన 14వ వచనం. 118, 14. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయను. ఆయన నాకు రక్షణాధారమాయను. రక్షణకు ఆధారమాయను. ఇది దావీదు గారు చెప్పుచున్నటువంటి మాటలు. రక్షణ, రక్షణ, నువ్వే నా రక్షణ, నువ్వే నా రక్షణ. అసలు భౌతికముగా జీవించేటటువంటి మానవునికి, బలము కలిగినటువంటి మానవునికి, రాజుగా ఉన్నటువంటి మానవునికి, తానే ఇతరులను రక్షించే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి, లేదు లేదు నువ్వు నాకు రక్షణ, నువ్వే నాకు రక్షణ అని చెప్పే స్థాయి వచ్చిందంటే, పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడినటువంటి సత్యము, సువార్త, దేవుడు రక్షకుడు. దేవుడు రక్షకుడు. ఈ రక్షణ మనము బ్రతికున్న సమయములోనే, మనలో ఊపిరి ఉన్నప్పుడే ఈ రక్షణ రుచి. రక్షించబడినటువంటి వ్యక్తి పొరపాటు జరిగితే గుర్తు ఇప్పుడు. నేను రక్షించబడ్డానా? లేదా? పాపము చేసినప్పుడు ప్రభువా నీ రక్షణానందమును నేను కోల్పోయాను. రక్షణలో ఉన్నటువంటి ఆనందము కోల్పోయాను. నాకు మరలా పుట్టించుము. అబ్బా! ఆ రక్షణలో ఉన్నటువంటి ఆనందము, సమాధానము, నిరీక్షణ, నిత్య జీవితము పట్ల నిరీక్షణ పాపం వల్ల పోతుందో? పాపం వల్ల పోయింది. పరిశుద్ధత పోయింది, సత్యము పోయింది, రక్షణ పోయింది. మరలా నాకు పుట్టించు. పేరు బాగానే ఉంది. రాజు, దావీదు రాజు, యూదా గోత్రములో వచ్చినటువంటి రాజు. తనలాంటి రాజులు ఎవ్వరూ లేరు. ఎంత బలము, ఎంత బలగము, ఎన్ని ఉన్నా రక్షణ లేకపోతే మన వ్యక్తిగత జీవితాలలో ఎన్నో శక్తి సామర్థ్యాలు, పేరు ప్రఖ్యాతులు, బలము, జ్ఞానము, ధనము, కానీ రక్షణ లేకపోతే, రక్షణ అనుభవం లేకపోతే, రక్షణానందము లేకపోతే మనం చేసేది ఏం లేదు. నేనే రక్షకుడను,
ఆ సువార్త వినుచుండగా ఎవరిలో పరిశుద్ధాత్మ దేవుడు పాపములను ఒప్పింపచేస్తాడో, ఎవరిని కనికరిస్తాడు? ఎవరిని కనికరిస్తాడు? గనక ఇదే రక్షణ దినము. యేసుక్రీస్తు అంటున్నాడు, నేను నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి. యెరూషలేమా, ఎంత మంచి పేరు! సమాధాన పట్టణము. కానీ యేసుక్రీస్తు దర్శించిన కాలము అనగా సువార్త ప్రకటించిన సమయములో నీవు దానికి ప్రతిస్పందించలేదు. అయితే ఏంటి నష్టము? రాయి మీద రాయి నిలవదు. ఇదిగో దేవుని యొక్క తీర్పు ఉన్నది. దేవుని యొక్క తీర్పు ఉన్నది. జాగ్రత్త. యేసుక్రీస్తు సువార్త ద్వారా దర్శిస్తున్నాడు. తన సేవకులను పంపించి ఆయన దర్శిస్తున్నాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన మనకు ప్రతిగా క్రయధనముగా అర్పించబడెను. రక్షణ కార్యము చిన్నదనుకుంటున్నారా? నువ్వు చెల్లించవలసినటువంటి వెల ఆయన చెల్లించాడు. నశించే ఉన్నాము, కానీ రక్షించాడు. నేనే రక్షకుడను. అంటే ఇక్కడ దేవుని యొక్క బలము కంటే దేవుని యొక్క ప్రేమ ఎక్కువగా కనపడుతుంది. ఇప్పుడు మనం గుంతలో పడినప్పుడు మనల్ని రక్షించేవాడు ఎటువంటి వాడై ఉండాలి? మనకంటే చాలా బలంగా ఉండాలి. మనం నీళ్ళలో కొట్టుకొని పోతుంటే ఎవరు రక్షించగలరు? ఈత వచ్చిన వాడు రక్షించగలడు. కానీ ఇక్కడ దేవుని యొక్క కార్యం ఆ విధంగా కనపడడం లేదు. నన్ను రక్షించడంలో ఆయన నా రూపాన్ని ధరించుకున్నాడు. అంటే నాతో పాటు కొట్టుకొని పోతున్నట్టు. నేను అనుభవిస్తున్నటువంటి శ్రమను ఆయన అనుభవించాడు. నాకు రావలసినటువంటి శిక్షను తన మీద వేసుకొని ఉన్నాడు. ప్రాణము పెట్టేంత ప్రేమతో రక్షించాడు. దేవునికి స్తోత్రం. ఇది సువార్తలో ఉన్నటువంటి, యేసుక్రీస్తులో ఉన్నటువంటి విశిష్టత. బలవంతులు బలహీనులను రక్షించుట తెలుసు, కానీ తండ్రి మహిమను, పరలోక మహిమను వదిలిపెట్టుట, రక్షించుటకు వదిలిపెట్టుట, మానవ రూపాన్ని ధరించుకొనుట, రక్త మాంసములలో పాలివాడగుట, అవమానాలకు గురి అవుట. యేసుక్రీస్తుని అందరు చూస్తుంటే మానవుడిగా కనపడుతున్నాడు. ఇల్లు లేదు, ఊరు లేదు, తల్లిదండ్రులు లేరు. ప్రజలు అటువంటి వాళ్ళని చూస్తే ఎట్లా కనపడతారు? శపించబడిన జీవితాలు అంటాం కదా మనం. ఇల్లు లేని వాళ్ళని చూసి, బలహీనలను చూసి, రోడ్ల మీద తిరుగుతున్నట్టు వాళ్ళని చూసి శపించబడిన జీవితం అండి. అది నీ కొరకు, అది నా కొరకు. అంత అవమానము పొందడానికి కూడా సిద్ధమైనటువంటి వాడు దేవుని. హృదయాలను ఆయన ప్రేమ ద్వారా ఆకర్షించుకున్నటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం. కనుక సువార్త వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను పగలగొట్టాలి. ఏదో ఇది కూడా ఒక సబ్జెక్టు, ఎట్లనో ఈ మతంలో పుట్టాము, క్రైస్తవులకు జన్మించాము, బాగానే ఉంది. అప్పుడప్పుడు ఏమంటారు, మంచిగానే అనిపడుతుంది ఇది.
దీంట్లో ఏం చెడు లేదు. కాదు, కాదు, కాదు. రక్షణ, రక్షణ. నువ్వు రక్షించబడ్డావా? హృదయములో మారు మనస్సు. ఎంతోమంది ఈ లోకంలో ఆయన ఇచ్చినటువంటి రక్షణను పొందుకొంచున్నారు. రుజువేంటయ్యా? రుజువేంటి? వెలుగు వలె, దీపము వలె, ఉప్పు వలె వారు ఈ లోకంలో జీవిస్తున్నారు. కాబట్టి వారు రక్షణ పొందినవారు. విరిగిన హృదయులు కలరెందరో ఈ ధరణియందు, ఈ ధరణియందు. కరిగెడు ఉప్పుగా నుండెదరు ఈ ధరణియందు, ఈ ధరణియందు. వారు ప్రభుకై దాగియే నిలిచెదరు. ఎవరు వీరు రక్షణ పొందినవారు? విరిగిన హృదయాలు, ఉప్పుగా కరిగేటటువంటి వారు. వారు ప్రభుకై దాగియే నిలిచెదరు అంటే తగ్గించుకొని ఉందరు. వారు ప్రభుకై దాగియే నిలిచెదరు. దైవవాక్కుగా దినమెల్ల సేవింతురు. జీవితమెవ్వరికి? నీ జీవితం ఎవరికి అర్పించావు? నీ జీవితమెవ్వరికి? ఈ లోకములో జీవించు జీవితమంత జీవితమెవ్వరికి? ఈ లోకంలో జీవించే జీవితమంతా కూడా యేసుకే, యేసుకే, యేసుకే అర్పిద్దాము. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి శక్తి కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన. వాక్యమైన ప్రభా, రక్షకుడైనటువంటి దేవా, ఈ మాటలు నాలో మాలో ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము, సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించునుగాక.